శివాయ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. కార్తీక మాసం 30వ రోజు. ఈరోజు విశేషము వ్రతము, వ్రత ఫలితం గురించి, అలాగే వ్రత ఆచరించాము కదా, దానికి సంబంధించిన శక్తి గురించి, అలాగే యుగధర్మముల గురించి తెలుసుకుందాం. ఈరోజు సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానం చేసి ఈశ్వరారాధన చేసుకుని, విశేషంగా ఈరోజు బిల్వవృక్షానికి, జమ్మి వృక్షానికి నమస్కరించుకుని తులసి ఆరాధన కూడా చేసి అన్నిటి చోట దీపారాధన చేయడం విశేషం. అలాగే ఈరోజు ఈశ్వరుడికి అభిషేకం పంచామృతాలతో, పంచగవ్యాలతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. అలాగే ఈరోజు స్నానానంతరం కుదిరితే నదీ స్నానం చేయండి, అమావాస్య అయి ఉంటుంది కనుక. కుదరని పక్షంలో ఇంట్లో స్నానం చేసిన స్నానానంతరం మంచి స్వయం పాకాన్ని ఏర్పరచుకుని ఆ 4 రకాల కందలు, 4 రకాల ఆకుకూరలు, 4 రకాల కాయగూరలతో ఉప్పు, ఎర్ర మిరపకాయలు, పచ్చిమిరపకాయలతో పాటు కలిపి, నూనెతో పాటు కలిపి పూర్తి స్వయం పాకాన్ని సిద్ధపరచుకుని, దాంతోపాటు 1-2 రుద్రాక్షలు, ఉసిరికాయలు కూడా పెట్టి ఒక దీపంతో సహా కలిపి వ్రతం కార్తీక దామోదరముద్దిశ్య కార్తీక దామోదర ప్రీతయే ఆచరిత కార్తీక వ్రత సాంగతా సిద్ధ్యర్థం అని ప్రార్థించుకుని, అనగా నేను యథాశక్తి యథోచితంగా గురు మార్గదర్శనానుసారం కార్తీక పురాణం ప్రకారం కుదిరినట్టుగా చేసిన ఈ వ్రతం ఏదైతే ఉందో పూర్తి సత్ఫలితాన్ని ఇవ్వుగాక. ఈ ఫలితం వల్ల నేను, నా భార్య, నా పిల్లలు, నా పరివారం, నా పూర్వజులు అందరికీ ఉండే అన్ని రకములైన దోషములు తొలగి ఈశ్వర సాయుధ్యం పొందుగాక అని ప్రార్థించి ఏదైనా బ్రాహ్మణుడికి దక్షిణతో పాటు కలిపి ఇవ్వాలన్నమాట. దాన్నే వ్రత సంపూర్ణము అని అంటారనమాట. అలాగే ఈరోజు ఈశ్వరుడికి విభూతితో అభిషేకం విశేషంగా చేయించి ఆ భస్మాన్ని ఒక డబ్బాలో దాచుకుని రోజు ధరించడం చాలా విశేషం. ఈరోజు యుగధర్మముల గురించి తెలుసుకోవాలి, అదే వ్రత నియమం. యుగధర్మములో కృతయుగంలో ఎక్కువ మంది పుణ్యాత్ములు ఉండేవారు, చాలా తక్కువ మంది పాపాత్ములు ఉండేవారు. అలా ఒకవేళ పాపాత్ములు ఉన్నా విష్ణుమూర్తి స్వయంగా అవతరణ తీసుకుని వచ్చి వాళ్ళని సంహరించేసేవారనమాట. దాని తర్వాత త్రేతాయుగం వచ్చేసరికి ఒక పాదం తగ్గి 3 పాదాలలో ధర్మము, ఒక పాదంలో అధర్మం ఉండడం వల్ల చాలా సమయం పట్టింది. దోషం చేసేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళని సంహరించే సమయానికి చాలా సమయం తీసుకునేది. కానీ అది మనకి చాలా సమయం, కానీ అప్పట్లో వాళ్ళకి చాలా సమయం కాదు. ఎందుకంటే కృతయుగంలో జీవించిన వాడు మనోగత ప్రాణ, తను ఎప్పుడు ఈశ్వర సాయుధ్యం పొందాలనుకుంటాడో అప్పుడే మృత్యువు పొందుతాడు. కానీ త్రేతాయుగం వచ్చేసరికి అస్థిగత ప్రాణ అంటే ఎముకల వల్ల వాళ్ళ జీవనం నడుస్తుంది. ఎముకలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం వారు జీవించి ఉండొచ్చు. అటువంటి వాళ్ళకి త్రేతాయుగంలో శ్రీమద్ వాల్మీకి రామాయణంలో దశరథ మహారాజుల వారు 60,000 సంవత్సరాల పైనే జీవించారు. అలాగే శ్రీరాముల వారు 11,100 సంవత్సరాల పైనే జీవించారనమాట. ఇలా ఉంటుంది. అప్పట్లో 11,100 సంవత్సరాలు ఎదురుకుండా ఒక 14 సంవత్సరాలంటే పెద్ద విషయమా? అరణ్యవాసం చేసి, వనవాసం చేసి, రావణ సంహారం చేసి, తదనంతరం రాజ్య పట్టాభిషేకం చేసుకుని పరిపాలించారు శ్రీరాములు వారు. అలా త్రేతాయుగంలో 3 పాదాలలో ధర్మము, ఒక పాదంలో అధర్మం ఉండేది. ఇంకా ద్వాపరానికి వచ్చేసరికి ద్వాపర యుగంలో మాంసగత ప్రాణ అని అంటారు. మాంసగత ప్రాణ అంటే మాంసపు మొత్తం శరీరంలో ఏదైతే ఉంటుందో అది కరిగిపోయి కృషించిపోయేంత వరకు మనిషి జీవించి ఉంటాడు అని, భోజనం ఉన్నా లేకపోయినా. అందుకని ద్వాపర యుగంలో 2 పాదముల ధర్మము, 2 పాదముల అధర్మంతో కలిసి కృష్ణుడు లాంటి వాడే స్వయంగా విష్ణుమూర్తి కృష్ణావతారం తీసుకుని రావడము జరిగింది, దుష్ట సంహారణ చేయడము జరిగింది. అలాగే సద్బుద్ధి మార్గము అని భగవద్గీత గురించి, భగవద్గీత లాంటి కొన్ని గీతలలో మహాభారతం ద్వారా చెప్పడం కూడా జరిగిందనమాట. శ్రీకృష్ణుడు లాంటి వారు జీవించినంత కాలం సమయం చూస్తే 128 ఏళ్ళు మాత్రమే. అదే శ్రీరాములు వారిది 11,100 సంవత్సరాల పై మాట. అలా ద్వాపర యుగానికి వచ్చేసరికి భీష్ముల వారే 340 సంవత్సరాలు జీవించారు. అలా భీష్ముల వారే ఎక్కువగా జీవించింది, మిగతా వాళ్ళంతా తక్కువే. శ్రీకృష్ణుడు లాంటి వారు కూడా 128 సంవత్సరములే జీవించారు. ఇలాగా ద్వాపర యుగం అయింది. ఇంకా కలియుగానికి వచ్చేసరికి యుగధర్మం మారిపోయి 3 పాదములు
అధర్మం ఉండి ఒక పాదం మాత్రమే ధర్మానికి వచ్చింది. ఇది కలియుగం. కలియుగంలో అధర్మము పాపములు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇటువంటి దాంట్లో మద్యపానము, మాంసభక్షణము, ఆస్తేయము అంటే దొంగతనం చేయడము, అబద్ధములు ఆడడము, ఇవన్నీ సర్వసాధారణమైన విషయములుగా పరిగణింపబడతాయి జనాల్లో. అందుకని ఇటువంటి దోషములు, చిన్న చిన్న దోషములని మనకి సర్వసాధారణంగా పరిగణింపబడుతున్నాయి. కానీ ప్రపంచంలో ధర్మశాస్త్రం ప్రకారం, వేదోక్తి ప్రకారం అసత్యం అనేది మహాపాపం. పంచమహాపాతకాలలో ఒక పాతకం అసత్యము, సువర్ణాస్తేయము అంటే బంగారం దొంగలించడం, ఏదైనా దొంగతనం చేయడము, సురాపానం మద్యపానం చేయడము, ఇవన్నీ మహాపాతకాలలో ఒకటనమాట. ఇటువంటి పాపములన్నీ నివృత్తి చెందడానికే కార్తీక మాసం వ్రతం అనేది ప్రభావితం చేసింది. పరమేశ్వరుడి యొక్క కృప వల్ల జనక మహారాజుకి వశిష్ఠుల వారు చెప్పి మార్గదర్శనం చేసింది. ఈ కార్తీక మాసం 30 రోజులు దీపదానం చేయడం, 30 రోజులు నదీ స్నానం చేసి నదిలో దీపం వదిలిపెట్టడం, 30 రోజులు జమ్మి చెట్టుకి కానీ తులసికి కానీ ప్రార్థన చేయడం, 30 రోజులు ఈశ్వరాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేసి ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, దాంతోపాటు స్వయంపాక దానం ఇవ్వడం, అలాగే విశేషమైన రోజుల్లో విశేషమైన దానాలు ఏవైతే చెప్పబడి ఉన్నాయో అవి దానం చేయడము, అలాగే ఏవేవి పరిహారాలు పూజలు అనుష్ఠానాలు చెప్పున్నాయో అవి చేయడము, అలాగే వనభోజనాలు లాంటి సత్కథా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఆచరించడము, ఏకాదశి లాంటి మహావ్రతములు చేయడము చాలా విశేషం అన్నమాట. ఈ లోకంలో ఇవన్నీ చేసిన వారికి పరిపూర్ణమైన సంపద, ఆరోగ్యము, ఆనందముని ఇస్తాయన్నమాట. ఇంతటి మహామహిమాన్వితమైన కార్తీక మాసం వ్రతాన్ని భక్తి కొలది, శ్రద్ధ కొలది, ప్రయత్నపూర్వకంగా ఎంత కుదిరితే అంత, కనీసం ఏది కుదిరినప్పుడు ఒక బిల్వాన్నైనా ఈశ్వరుడికి సమర్పించుకుంటే అంతకు మించిన మహద్భాగ్యం ఇంకొకటి ఉండదు. అటువంటిది ఏది కుదిరితే అది చేసి మీరందరూ తరించారని భావిద్దాం. అలాగే ఈరోజు చెప్పవలసిన వ్రత కథ మహిమలో యక్షుడి యొక్క దీపదానం గురించి ఒక వ్రత కథ ఉంది విశేషంగా. దాని గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో యక్షుడు అనే ఒక హరికేశుడు అనే ఒక యక్షుడు ఉండేవాడు. ఆ యక్షుడు మొదట్లో చాలా నాస్తికుడయ్యి ఇష్టం వచ్చినట్లు తిరిగేవాడు. అప్పుడు నారద మహామహర్షి, నువ్వు ఎన్నో పాపాలు చేస్తున్నావు, వీటి వల్ల చచ్చిన తర్వాత నరకానికి పోతావు, నేను చెప్పినట్లు చెయ్యి, నీకు మంచి జరుగుతుంది అని అనగా ఆ యక్షునికి నారదుని మీద గురి కుదిరి ఏం చేయమంటారు అని అడిగాడు. కార్తీక మాసం వ్రతం ఆరంభించి కార్తీక మాసం అంతా రోజు 108 దీపాలు వెలిగించు, చివరి రోజు 1000 దీపాలు వెలిగించు, ఆవునేతితో వెలిగించి ఈశ్వరుడికి సమర్పణ చేసి కుదిరినన్ని దీపాలు దీపదానంగా చెయ్యి. వీటి వల్ల నీకున్న పాపాలన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసంలో చివరి రోజు దీపాన్ని ఎవరికైనా దానం చెయ్యి. అలా చేస్తే నువ్వు శాశ్వతంగా శివుని సన్నిధానంలో ఉంటావు అని నారదుడు చెప్పగా హరికేశుడు సంతోషించి దీపాలు వెలిగించి దీపదానాలు చేశాడు. ఆఖరి రోజున గంగానదిలో స్నానం చేసి కాశీలో శివుడి సన్నిధానంలో ఆవునేతితో 1000 దీపాలు వెలిగించి ఒక దీపాన్ని పరమపూజ్యుడైన అగస్త్య మహామునికి దానం ఇచ్చాడు. ఆ పుణ్యం వల్ల హరికేశుడు ఇవాల్టికి కూడా శాశ్వతంగా శివలోకంలో ఉన్నాడు, శివకింకరుడై ఉన్నాడు. ఈయన్నే నమక చిమకాల్లో ఓం హరికేశాయ నమః అనే మంత్రంతో పిలుస్తూ ఉంటారనమాట. అటువంటి హరికేశుడు అనే యక్షుడు శాశ్వతంగా శివకింకురుడయి శివలోకంలో శివుని యొక్క గణాలలో ఒకడైపోయాడు. కాబట్టి దీపదానం అంత గొప్పది అని జనక మహారాజుకి వశిష్ఠుల వారు చెప్పడం మొదలెట్టారనమాట. ఎప్పుడైనా సరే దీపం వెలిగించేటప్పుడు దీపం కింద ఏదైనా ఒక పత్రమో లేదా ఆసనమో పెట్టి దానిపైనే దీపం పెట్టాలి. ఎప్పుడూ దీపాన్ని నేల మీద పెట్టి వెలిగించకూడదు, అది దోషం అవుతుంది. అలాగే దానం ఇచ్చే దీపానికి కూడా ఏదైనా ఆధారం అంటే ఒక బియ్యంలో కానీ లేదంటే ఒక పాత్రలో కానీ లేదంటే ఒక తమలపాకులో కానీ పెట్టే దీపదానం చేయాలి. దీపం వెలిగించినా అలాగే ఏదైనా ఒక ఆసనం దీపానికి ఉండాలన్నమాట. ప్రయత్నపూర్వకంగా
ఎటువంటి దీపదానం చేసినా దీపారాధన చేసినా ముగ్గు వేసి ముగ్గు పైన ఒక ఆకు ఏదో ఒకటి పెట్టి దీపం వెలిగించి అది ఈశ్వరుడికి సమర్పణ చేయండి. ఎక్కడైతే దీపం వెలిగిస్తున్నారో ఆ చుట్టుపక్కల ఎక్కడా చెత్త ఉండకూడదు. కొంతమంది ఈ మధ్యకాలంలో దీపాలు వెలిగించేటప్పుడు పక్కనే అరటిపళ్ళు అవి ఇవి అన్నీ పెట్టేసి అలాగే వదిలేసి వెళ్ళిపోతారు. అది చాలా తప్పు. దీపం వరకే దీపారాధన చేసి స్వామికి దీపం చూపించి ఆ దీపం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి మిగతా మీరు పెట్టిన అరటిపండు తమలపాకులు ఒక్క ఏదైతే ఉందో దాన్ని ప్రసాదంగా తీసుకుని వెళ్ళిపోవాలి, అక్కడ వదిలి వెళ్ళకూడదు. శివాలయంలో ఈశ్వరుడికి అభిషేకించిన ఈశ్వరుడికి ఆరాధించిన పూజ వస్తువులు ఏవైతే ఉన్నాయో అది బ్రాహ్మణుడు ఆయనంతటా ఆయన ఇస్తే అది తీసుకు వెళ్ళాలి ప్రసాదంగా తప్ప మిగతాది ఏది శివాలయంలోంచి తీసుకెళ్ళకూడదు. కానీ దీపదానం దీపారాధన విషయంలో కనుక ఏ నివేదన పెట్టినా అది ప్రసాదంగా తీసుకెళ్ళాలి. అంత దీపారాధన చేసి ప్రసాదం తీసుకోకపోతే ఇంక దానికి ఫలితం ఏముంది చెప్పండి. అందుకని ఇంకొకసారి ప్రయత్నపూర్వకంగా ఎప్పుడైనా గుళ్ళల్లో ఏ ఆరాధన చేసినా ప్రసాదాన్ని ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్ళండి తప్ప అక్కడ వదలొద్దు. అది వదలడం వల్ల వృధా అవ్వడము, ప్రసాద వితరణ చేయకుండా ప్రసాదాన్ని అలా వదిలేయడం వల్ల పాడేసిన దోషం, ప్రసాదాన్ని బయట పారేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు సరిగ్గా చూసుకోలేదంటే. అలా చేసిన పాపం ఏదైతుందో అది మీకే వస్తుందన్నమాట. అందుకని ఆ దోషాన్ని చేయకుండా ఉండండి. కుదిరినంత వరకు నివేదన పెట్టింది ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తీసుకెళ్ళడం కుదరకపోతే అక్కడున్న వాళ్ళకే ప్రసాద రూపంలో దాన్ని పనిచేసేయండి. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈశ్వరానుగ్రహం వల్ల సపరివార సమేత అపిదుకుచాంబా సమేత అరుణాచలేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఈ కార్తీక మాసం వ్రతాన్ని పరం భక్తితో శ్రద్ధతో మనం అందరం కలిసి ఆరాధించాము. దీంతోపాటు జపజ్యోతి సభ్యులందరూ కలిసి మహాశక్తితో మహాభక్తితో శక్తి కొలది శక్తికి మించి కూడా కొంతమంది శివపంచాక్షరి మంత్ర అనుష్ఠానాన్ని జపం చేసి సామూహికంగా 10 లక్షల పైచిలుకే మనం జపం చేసి ఈశ్వరుడి యొక్క కృపకు పాత్రులయ్యాము. ఆ పరమేశ్వరుడి యొక్క కృప వల్ల అపిదుకుచాంబా సమేత అరుణాచలేశ్వరుడి యొక్క కృప వల్ల మీ ఇంట యందు మీ జీవన గమనము యందు మీ జాతకము యందు సమస్త శుభయోగములు కలిగి శుభ ఆశీర్వచములు కలిగి సమస్త అమంగళములు పోయి మంగళప్రదమైన మహాభాగ్యవంతమైన ఐశ్వర్యయుతమైన జీవనము పొందుగాక. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః.